శాలిని, ఎన్ని షాపులు తిరిగాను తెలుసా నీకోసం? కొత్త మోడలు నీకోసమే తెచ్చాను. ఏంటి మీ ఇంట్లో ఒప్పుకోరా? నా కోసం తీసుకో శాలిని, ప్లీజ్. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. కిషోర్, ఏంటి ఆలోచిస్తున్నావు? నథింగ్. తీసుకో. వద్దు. ఏమైంది? ఆకలిగా లేదు. ఇందాక కూడా అన్నం సరిగ్గా తినలేదు. ఇప్పుడేమో ఇలా పొడి పొడిగా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? తప్పు చేసిన వాళ్లకు అన్నం సహించదు, నిద్ర పట్టదు ప్రార్థన. తప్పా? తప్పు చేసావా? ఏంటది? బయట వాళ్ళకి అది తప్పు అనిపించకపోవచ్చు, కానీ నా వరకు అది ముమ్మాటికి తప్పే. నిజం ప్రార్థన, నేను మావయ్య గారి పట్ల ఎంత ప్రేమ గౌరవాన్ని చూపిస్తానో అంతకన్నా ఎక్కువగా ఆయన నా మీద వాత్సల్యాన్ని చూపించేవారు. నీకేమైనా పిచ్చా? ఇది తప్ప నీకు వేరే టాపిక్ దొరకదా డిస్కస్ చేయడానికి? ఇలా అతిగా ఆలోచించడం మానసిక వ్యాధి, తెలుసా? తప్పు చేసిందేమో ఆయన, అన్ని రకాల సుఖాలు. అసలు ఆయన ఏ టెన్షన్ లేకుండా ఆనందంగా ఉంటే నువ్వెందుకు ఇలా కుమిలిపోతున్నావో అర్థం కావట్లేదు. నువ్వెన్నా చెప్పు ప్రార్థన, ఆయన పెద్దవారు. అడ్జస్ట్ అవ్వాల్సింది మనమే. అలాగా? అయితే నువ్వే సర్దుకుని వెళ్ళు. నాతో మాత్రం మాట్లాడొద్దు. ప్రార్థన ప్లీజ్, నాకేం చెప్పొద్దు. ఏది ఎందుకు చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఎందుకు అనవసరంగా నువ్వు పాత విషయాల్ని గుర్తుకు తెస్తావు? ఆయనకి నిజంగా నీ మీద ప్రేమే కనుక ఉంటుంటే రంగా నేను తీసుకొచ్చి నీ ఆఫీస్లో కూర్చోబెడతాడా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది ప్రార్థన. మొన్నటి దాకా ఆయన మాట వేదవాగ్గా ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఆయన చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఆయన చేసేవన్నీ చెడ్డవైపోతాయా? నీ ప్రవర్తనలో తేడాని ఆయన క్యారెక్టర్లో తేడాగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నావు? నీ రంగన్న మీద ఎందుకు కారాలు మిరియాలు నూరుతున్నావు? స్టాప్ ఇట్ కిషోర్. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నాకు కోపం ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నా బిహేవియర్కి కారణం ఆ కోపం కాదు. నేను నిన్ను కంట్రోల్ చేస్తాను, స్ట్రిక్ట్గా ఉంటాను. దాని అర్థం నువ్వంటే ప్రేమ లేదనా? ఆఫీస్ విషయంలో నేను నీ గురించి ఆలోచిస్తున్నాను కిషోర్. నీ భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నాను. నీ గుర్తింపు గురించి తపన పడుతున్నాను. నువ్వు వాళ్ళు ఇలా అడగంగానే వెళ్తే నీ విలువ వాళ్ళకి తెలీదు. ఇప్పటిదాకా నువ్వు చేసిన సర్వీస్
నీ కమిట్మెంట్ వాళ్ళకి అర్థం కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. రంగా అన్నయ్య చాలా మంచివాడు. ఆయన ఎదగాలన్నదే నా కోరిక కూడా. కానీ నా భర్త భవిష్యత్తు మీద నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. ఒక్క విషయం ఆలోచించు కిషోర్. రంగా అన్నయ్య వరుసగా గెలుస్తూ పేరు డబ్బు సంపాదించే స్థాయిలో ఉండుంటే ఇలా నీ దగ్గరకు వచ్చుండేవాళ్ళ? తనిప్పుడు ఓడిపోతున్నాడు, అందరిలో అవమానపడుతున్నాడు. అలాంటివాడు ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటావా? సిగ్గు అనిపించడం లేదు? నువ్వెన్నా చెప్పు ప్రార్థన. నేను చేసిన దాంట్లో తప్పుంది. ఆయన్ని కలిసి అపాలజీ చెప్పే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. అదే చేయదలుచుకుంటే మాత్రం నన్ను మర్చిపో. అవును కిషోర్, అవమానం జరిగిన చోట అన్నీ వదులుకుని బతకడం నా వల్ల కాదు. అందుకోసం తండ్రినే వదిలి వచ్చిన దాన్ని నేను. అంటే నన్ను కూడా వదిలేస్తావా? అలాంటి పరిస్థితి నువ్వు నాకు కల్పించవన్నదే నా నమ్మకం. ఏంటి అది? ఏది? ఇందాక నీ చేతిలో ఉన్నది పుస్తకం. లే, అక్కడ పడుకో అక్క. లేవమని చెప్పానా? అబ్బా అక్క ఎక్కడిదే ఇది? గిఫ్ట్. గిఫ్టా? ఎవరిచ్చారు? గిఫ్ట్ అన్నానుగా, వదిలేయక్క. నీకొచ్చిన గిఫ్ట్స్ని ఎవరిచ్చారని నేను ఎప్పుడైనా అడిగానా? నేను కొనుక్కున్నాను. చాలా వదిలేస్తావా? చదువుకొని అక్క. షాలు, సీరియస్గా అడుగుతున్నాను, ఎవరిచ్చారిది? ఇంతకు ముందు ఇలాగే తెచ్చావు. ఎవరది? ఎందుకు ఇస్తున్నారు గిఫ్ట్స్?
ఏ ఉద్దేశంతో నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు? ఏంటక్క ఇది? పెద్ద పోలీస్ ఆఫీసర్లా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నావు? మీ అందరికీ నేను ఒక దాని దొరికాను ఆడుకోవడానికి. నా మానాన్ని నేనుంటే తప్పంటారు, సరే అని యాక్టివ్గా ఉంటే ఎందుకంటారు, ఊరుకుంటే తిరగమంటారు, తిరిగితే తప్పంటారు. అవును, గిఫ్ట్ తీసుకుంటాను, అది నా ఇష్టం. వదిలే అక్క, నీకు దండం పెడతాను. సారీ అక్క, కానీ నేనే తప్పు చేయలేదు. ఓ కాస్ట్లీ గిఫ్ట్ తీసుకున్నప్పుడే తప్పు చేశావు. నన్ను చూసి దాచినప్పుడే నాకు అది అర్థమైంది. అక్క అది నువ్వు కరెక్ట్గా లేవు శాలు. నీ వయసులో పెద్దవాళ్లపై ఎంతగా ఆధారపడతామో అంతకన్నా ఎక్కువగా స్వతంత్రంగా ఉండాలనుకుంటాం. పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చిందే మనకి నచ్చాలనుకుంటారు, కానీ మనకి నచ్చింది వాళ్ళకి నచ్చాలనుకుంటాం. నీ వయసులో నేనున్నదానికన్నా నువ్వు అమాయకురాలివి. సూర్య మంచివాడు కాబట్టి అతని మీదున్న ప్రేమతో ఈ మాత్రం బతుకుతున్నాను. కానీ అందరూ సూర్యలా ఉండరు. దీపక్ అంతకన్నా మంచివాడేలే అక్క. హలో, జస్టిస్ రాజశేఖర్ గారు ఇల్లా అండి? అవునండి, మీకెవరు కావాలి? రంగనాథ్ గారు ఉన్నారండి? రంగానే. రంగాన్నయ్య ఇంట్లో లేరండి. లేడా లేక ఇంట్లో ఉండి లేడని చెప్పమంటున్నాడా? అరే, లేరని చెప్తుంటే మీకు కదా. సరే, మీ నాన్నగారు ఉన్నారా? నాన్నగారా? నాన్నగారు రాజశేఖర్ హియర్. నమస్తే సార్. సార్, మీ అబ్బాయి రంగ మా దగ్గర 50,000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. మీరే ఎలాగైనా ఆ 50,000. తనకి మాకు ఏ సంబంధం లేదు. ఏదైనా ఉంటే తనతోనే మాట్లాడుకోండి. అది కాదు సార్, మీ అబ్బాయి మమ్మల్ని. వాడి గురించి మీరేమైనా అడగాలనుకుంటే ఈ నంబర్ మర్చిపోవడం మంచిది. నాన్నగారు, అది ఏం జరిగిందంటే అది నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని నీ మనవడితో చెప్పమ్మా.
నా ముందుకు రావడం, సంజాయిషీలు ఇవ్వటం ఇవన్నీ వద్దని చెప్పమ్మా. ఎందుకంటే తను నాకు లేడు. నీకంత వెటకారంగా ఉందా? నన్ను ఇరుకుని పెట్టి నువ్వు ఆనందపడుతున్నావు. నీకు అర్థం కావట్లేదా? ఆ పిల్ల నన్ను నిజంగా నమ్ముతుంది తెలుసా? వెరీ గుడ్. ఇంత మంచి వార్తని ఏదో మునిగిపోయినట్టుగా చెప్తావేం దీపు? ప్లీజ్ మహిమా, బీ సీరియస్. అరే శాలిని ఇంకా చిన్నపిల్ల. ఎస్, షీ స్వీట్ 16. స్టాప్ ఇట్ మహిమా. అంత అమ్మాయికురాల్ని మోసం చేయడానికి నాకు మనసు రావట్లేదు. నువ్వు మోసం చేయడం ఎందుకు? దీన్ని మోసం అనరా? నెవర్. నువ్వు తనకు తెలియని ఓ కొత్త లోకాన్ని, ఓ వింత అనుభవాన్ని అందిస్తున్నావు. బందిఖానలో ఉన్న రామచిలుక్కి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పాటు ప్రేమని అందిస్తున్నావు. అది తప్పు కాదే? నో, అది నీ వర్షన్. నిజమేంటో నాకు తెలుసు, ఇది అబద్ధమని నీకు తెలుసు. రాజశేఖరని పగ తీర్చుకోవడానికి వాళ్ళ అమ్మాయిని వాడుకుంటున్నావు. అమ్మాయి జీవితాన్ని బలి చేస్తున్నావు. చూడు దీపక్, నువ్వు మహిమ కోసం శాలును ప్రేమిస్తున్నావు. ప్రేమించాలి. అదే నా బాధ కూడా. ప్రేమ నీతో, రొమాన్స్ తనతో అంటే ఈ డ్యూయల్ రోల్ నా వల్ల కాదు. ప్రేమించిన వాళ్ల కోసం మనుషుల్ని చంపిన వాళ్ళున్నారు. నేను జస్ట్ ఎంజాయ్ చేయమంటున్నాను. నా కోసం ఆ మాత్రం చేయలేవా దీపక్? చేస్తాను. నీకోసం ఏదైనా చేస్తాను. అన్నయ్య ఎలా ఉన్నాడు వదినా? తిట్లు శాపనార్థాలతో బాగానే ఉన్నారు. కాఫీ చాలా బాగుంది ప్రార్థన. ఎంత బాగున్నా నీ చేతి రుచి రావడం లేదు. దాందే ఉంది. ఈసారి ఇంటికొస్తావు కదా, ఏదెంత కలపాలో చెప్తాను. అదేమన్నా బ్రహ్మ విద్య? మేఘనా, సందేశ్ ఎలా ఉన్నారు? గొడవలు అలకలు ఉన్న ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు? అలాగే ఉన్నారు. పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తానని బామ్మతో చెప్పాను. ఒప్పుకోలేదు. ఆవిడ కొడుకునేమీ అనలేదు, కానీ మన మీద మాత్రం పెత్తనం చెలాయిస్తోంది. సారీ అక్క, వెయిట్ చేయించాను. ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి వదినకేం చెప్పక్కర్లేదు, ఆవిడకు ఆల్రెడీ తెలుసు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వదినా, నీకు? ఇప్పుడే తాగానుగా, వద్దు. కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా? ఉపయోగపడే విషయం ఒకటి తెలిసింది. ఏమిటది? తనక్కడ ఓ అబ్బాయిని ప్రేమించిందంట. అనుకున్నాను. తన విషయంలో ఏదైనా సాధ్యమే. తను ఏదో ప్లాన్తోనే మన ఇంటికి వచ్చింది కిషోర్. నువ్వు ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళడానికి కారణం కూడా తనే, తెలుసా? అది మీ ఆఫీసు,
మీరు లేకుండా ఏమిటని ఇన్ని రెచ్చగొట్టింది. మావయ్య గారితో అసలు రంగా ఉండగా కిషోర్ అవసరం ఏంటని నూరిపోసింది. నమ్మలేకపోతున్నానక్క. మీరంటే అంత అభిమానం ఉన్న మావయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అప్పుడే అర్థమై ఉండాలి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఈ స్థాయిని పోగొట్టుకున్నారు. ఇప్పుడేం కర్మ, ఆవిడ్ని వెంట పెట్టుకొచ్చినప్పుడే అంతా పోయింది. అవును, అతని పేరేంటన్నావు? ఏదో అది నీతో మొదలవుతుంది. నితిన్, మ్హూ. నటరాజ్, నిరంజన్, మ్హూ. నిఖిల్. అర్థమయ్యేలా మీరు చేసుకోరు. నా పిల్లలు నేననుకున్న స్థాయికి రావాలనుకుంటున్నాను కదా, అది తప్పేమో. మీరు 10 ఏళ్ల క్రితం నాకెందుకు పరిచయం కాలేదు? ఇంతకీ నీ వాచ్ ఎక్కడా? అమ్మేశాను.